వచ్చింది కదా ఆర్యన్, ఏంటి ఈరోజు స్పెషల్? బాగుంది రూమ్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను యశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇన్వైట్ చేశారు, సో వ్లాగ్ తీద్దాము అనుకున్నాను. అండ్ లెట్స్ సీ, వాళ్ళ రూమ్కి అయితే వెళ్దాము. అండ్ ఎంత దూరం ఉంది ఏంటి అనేది చూద్దాము. మా ఫ్లాట్కి వాళ్ళ ఫ్లాట్కి ఎంత దూరం ఉంది అనేది చూస్తారు. అండ్ సో కొంచెం ఫన్నీ వ్లాగ్ ఉండబోతుంది అనమాట. తెలుసు కదా యశ్వంత్ వీళ్ళంతా ఉంటే ఎట్లుంటుందో, ఫన్నీగా ఉంటుంది వ్లాగ్ అంతా. సో మొత్తం వ్లాగ్ అయితే చూసేసేయండి గైస్. పదండి, ఇప్పుడైతే వెళ్ళిపోతాం వాళ్ళ రూమ్కి. సో ఇప్పుడైతే లిఫ్ట్లో వెళ్తున్నాం. సో గైస్, ఇదైతే మా డోర్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ ఇలా అనేసి ఓపెన్ అయిపోద్ది. అండ్ ఈవినింగ్ అయిపోయింది. సో లెట్స్ గో. ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. సో వ్లాగ్ చేసినప్పుడు, మా రూమ్ టూర్ వ్లాగ్ చేసినప్పుడు ఇది కూడా చూపిస్తా మ్యాక్సిమం. సో వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి. సో దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో గాయస్, అదే అనమాట మా అపార్ట్మెంట్. గేటెడ్ కమ్యూనిటీ మొత్తము, 4 sides గేట్స్. అండ్ మాకు ఎదురుగా, మా అపార్ట్మెంట్కి ఎదురుగానే హోటల్ ఉంటుంది అనమాట. ఎలైట్ హోటల్ అనమాట అది. అండ్ ఇక్కడ సిగ్నల్ అటు సైడ్ వెళ్తే గ్లోబస్ వస్తుంది అనమాట. సో ఇటు సైడ్ రోడ్లు మ్యాగ్జిన్స్ ఉంటాయి, మాకు ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ అటు సైడ్ వెళ్తే బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడు మేము అటు సైడ్ వెళ్తున్నాము యశ్వంత్ వాళ్ళ ఇంటికి. సో గైస్, ఇందాక నేను సిగ్నల్ చూపించినా కదా, సో అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మాకు బస్ స్టాండ్ వస్తుంది. అండ్ యశ్వంత్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. సో గైస్, ఇక్కడ ఇంకా 4-way సిగ్నల్ వస్తుందంట. అటు వెళ్తే అక్కడ బస్ స్టాండ్ వస్తుంది. లాస్యా వాళ్ళ ఇల్లు అక్కడ, ఆ అపార్ట్మెంట్ లాస్యా వాళ్ళ ఇల్లు. సో ఇదంతా సైక్లింగ్ ఏరియా అనమాట. అటు సైడ్ వెళ్ళొద్దు, వైట్ దాని పక్కన రోడ్డు. బస్సెస్ అయితే నైట్ 10 వరకు నడుస్తూనే ఉంటాయి. సో మేము కాలేజ్కి వెళ్ళాలంటే ఆ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అండ్ వెఫో మాల్ ఇటు సైడ్ వెళ్ళాలి అంటే ఇటు సైడ్ బస్ స్టాండ్స్ ఎక్కడ. సో గైస్, ఈ లైన్ అంతా డాలర్ ఎక్స్చేంజ్. సో ఎక్కడంటే అక్కడ. సో అటు సైడ్ కూడా డాలర్ ఎక్స్చేంజింగ్ ఉంటాయి. అండ్ అటు సైడ్ బ్యాంక్ ఉంటుంది, బకాయి బ్యాంక్ అని. సో అక్కడే మేము మనీ బాగా డ్రా చేస్తాము, ఎందుకంటే తక్కువ కట్టింగ్ పడతారు. సో మేము కాలేజ్ నుంచి వచ్చి ఆ బస్ స్టాండ్లో దిగుతాము. ఇటు సైడ్ వెళ్తే యశ్వంత్ వాళ్ళ రూమ్ వస్తాం. సో గైస్, ఇట్లా వచ్చేస్తే యశ్వంత్ వాళ్ళది, అక్షయ్, యశ్వంత్, మనోజ్, మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఈ ఫ్లాట్లోనే. సో ఇక్కడ నుంచి మా ఫ్లాట్ పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాం. మా ఫ్లాట్ కనిపిస్తుంది గైస్. ఇంత మమ్మల్ని ఇంటికి రమ్మని బయట నుంచే పెట్టినారు గైస్. ఇట్లా పద్ధతేనా? ఇంత చీకటి వస్తుంది గైస్. అమ్మ లైట్ ఉంది. ఏ ఫ్లోర్ నాకు తెలీదు, నన్ను ముందు పంపిస్తున్నారు. బాగానే ఉంది లైట్ మధ్యలో. అంతకు ముందు వచ్చినప్పుడు లైట్ లేదు గైస్ ఇల్లు దాంట్లో. సో గైస్, ఇదే అనమాట యశ్వంత్ వాళ్ళ రూమ్. ఇప్పుడే వచ్చాం రూమ్కి. సో యశ్వంత్ వాళ్ళు లేరు అనుకుంటా, యశ్వంత్ అనే ఎవరో జూనియర్. సో వీళ్ళ రూమ్ టూర్ అయితే చూపిస్తాను. జిగేమంటుంది అన్ని లైట్లు వేసి. ఇదొక రూమ్, బాగుంది రూమ్. ఇదొక రూమ్ అనమాట. అబ్బాయిల రూమ్ ఎట్లుంటుంది తెలుసు కదా. అండ్ ఇట్లా ఇదనమాట. అందులోకి వెళ్తే ఇంకో రూమ్. ఇదేమో కిచెన్ సోఫా. సో ఆనియన్స్ అయితే కట్ చేసినారు, ఇంకేదో ఉండేరు. మధ్యాహ్నం పప్పు, రైస్ కుక్కర్ గైస్, ఓష్ బజార్లో ఉన్న రైస్ కుక్కర్, కొత్తిమీర, టొమాటోస్. నెక్స్ట్ వచ్చేసి మటన్ అనమాట. సో ఆ రూమ్ నుంచి మా ఫ్లాట్ కనిపిస్తుంది, ఇంట్లో నుంచి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇదంతా తీయాలి, అందులో నుంచి చూపిస్తా. ఏం తింటున్నా మనోజ్? నేను ఎప్పుడు చేసి ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు గైస్. నీ బర్త్డే ఎప్పుడో చెప్పాను, మేనా ఏప్రిల్? ఇంకెస్ట్ తెలుసా మనోజ్ నీకు నా బర్త్డే? చెప్పాను, ఏప్రిల్. ఏప్రిల్
వస్తే ఇదే కదా ఏప్రిల్. రియలైజేషన్ ఇదే ఏప్రిల్ అని. ఏప్రిల్ ఇదే కదా ఏప్రిల్. మరి ఏంట్రా మేలో దాని బర్త్డే, దీన్ని తరుణ్ గడది ఒకసారి మే 24 ప్రభాస్ బర్త్డే తర్వాత. అమ్మాయిన అడిగేస్తున్నాడా పోస్ట్ చూస్తున్నాడు. ఏం చూస్తున్నా చూపిరా. దాని బర్త్డే మే 24. ఎందుకంటే తరుణ్ గడ్. సో గైస్ మటన్ అయితే ఉడికింది అనమాట. సూప్ పక్కన పెడుతుంది. ఇది చాక్లెట్ ఇచ్చింది గైస్. 3 పీస్లో పెట్టింది అంటే ఇంకేదన్నా పెట్టాల్సింది. గట్టిగా ఉంది ఇది. సో గైస్ ఇదైతే 35 సోమ్సేనంట. తీసుకోండి గ్లోబస్లో ఎక్కడైనా దొరికితే. టేస్ట్ బాగుంది గైస్ కానీ గట్టిగా ఉంది. నేను డార్క్ చాక్లెట్ అనుకున్నా ఫస్ట్ చూడంగానే కానీ బాగుంది. ఏమేస్తున్నారో కూడా చెప్పాలి గైస్. ఇప్పుడు మటన్ కర్రీ ఎట్లా చేస్తారో ప్రాసెస్ చెప్తా అనమాట. ప్రాసెస్ చెప్తా ఎట్లా చేస్తుంది అని. అలా కాసేపు మిర్చి ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో రావాలి. గుమ్సంలో కొన్నారంట గైస్. ఇలా బాల్కనీ ఇది ఇచ్చినారు. ఇలా బాల్కనీ నువ్వు ఇప్పుడే వస్తున్నా. అది కనిపిస్తుంది కదా అదే మాది. జూమ్ చేస్తాం. సో అదే అనమాట మాది ఫ్లాట్. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మటన్ కర్రీ. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు టమాటోస్ వేసి తర్వాత మటన్ వేస్తుంది. సో ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆర్యన్ గడ్ వచ్చాడు గైస్. వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు గైస్. ఓకే సేమ్ కాపీ అన్నమాట ఇద్దరు. మీ ఇంటికి వచ్చింది కదా ఆర్యన్. ఏంటి ఈరోజు స్పెషల్? ఇంకేంటంటే అయిపోయింది గైస్ రైస్. ఇప్పుడు మటన్ వేసుకున్నాం గైస్. ఇందాక అల్లం పేస్ట్ చేసినాం. వేస్తుంది గైస్. ఇందాక మర్చిపోయినా. ఎవరో వచ్చారు. అది మసాలా, మటన్ మసాలా, గరం మసాలా. నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఇక్కడ కారం ఏమంత టేస్ట్ ఉండదు. ఎన్ని స్పూన్లు వేస్తావు? కారం ఉందా? 3. రాత వచ్చింది అందుకనే తమ్ముడు తమ్ముడు రాటకు వచ్చింది కదా అందుకే కరెక్ట్ ఆడిపోతుంది. జూనియర్ గైస్ రెస్పెక్ట్ లేదు. పాట పాడరా బానే. నువ్వు రెస్పెక్ట్ సేమ్ నాది కూడా అదే పౌచ్. ఐఫోన్ 13 గైస్. ఇది కూడా సేమ్ పౌచ్లు ఇద్దరు. అప్పుడు కూడా సేమ్ పౌచ్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ గా చేంజ్ చేసాడు పౌచ్లు. నేను మొన్న ఐ మాల్కి వెళ్ళా. ఐఎంఆల్ కాదు, మొన్న ఎక్కడికి వెళ్ళా మాల్ కి. వెఫా మాల్ దాటి వెళ్ళా. ఎంత చెప్పు గెస్ట్ పౌచ్? 50 రూపాయలా? నీ అదవా నీదెంత చెప్పు? వ్లాగర్ చదువుతున్నాడమ్మా. మార్చి అది ఫొటోస్ గైస్. ఫొటోస్ కి అలా ఇలా రాదమ్మా. వీడియో పెట్టి అపించి ఒకసారి. వీడియో ఇదిగో సేమ్ పౌచ్ గైస్ ఇద్దరిది. నీ తిప్పరా ఒకసారి. ఫోన్ తిప్పు. అది వీడియో కూడా వచ్చింది చూడు.
సోఫా ఉంది కూర్చోడానికి వాళ్ళు తొక్కుతున్నారు. రేపు మీ ఓనర్ చూసి మరి నా బ్లాగ్స్. మా ఓనర్ ఏమన్నా చాలా మంచిది మా ఓనర్. అవునా? మా ఓనర్ కంటేనా? మా ఓనర్ కంటేనా? మా కరెంట్ బిల్లు అన్ని మా ఓనర్ కడుతుంది. మాకు కూడా మా ఓనర్ కట్టారు కదరా. సో గైస్ చాలా మంది చింతపండు ఓష్ బజార్ లో తీసుకుంటున్నారు, కానీ ఐమాల్లో లక్కీ షాప్ ఉందంట. సో అన్నిట్లో 250 grams 500 ఎంత పడుతుంది? 500 grams 250 పడుతుంది. చాలా బాగుంది, చాలా వస్తుంది అనమాట. అదే ఓష్ బజార్ లో అయితే ఇంత రాదు. మళ్ళీ అన్నిట్లో చింతపండు సీడ్స్ తీయదా ఆమె, అది అట్లా దానంతటా ఇచ్చేస్తుంది. ఇది కొన్ని సో చాలా మంది ఐమాల్లోనే తీసుకోండి చింతపండు, ఎందుకంటే అంత కాస్ట్ ఎవరు పెడతారు చెప్పండి. చాలా 500కి చాలా ఇంత వస్తుంది, తక్కువ వస్తుంది. ఐమాల్లో అయితే చాలా వస్తుంది అనమాట. సో తక్కువ కాస్ట్ కూడా బాగుంది. సో నాకు ఉడకబెట్టుకున్న సూప్ వాటర్ అయితే వేసేస్తుంది. గైస్ ఉప్పు కారం టేస్ట్ చూడాలంట, టేస్ట్ చూస్తున్నా గైస్. ఏమేయాలా? ఉప్పు వేయాలా? కొద్దిగా కొద్దినా వేయాలరా మటు? కొద్దినా వేయాలా? ఫన్నీ ఉంటది గైస్. నువ్వు ఒక ఆమ్లెట్ తిన్నావా? 2 ఆమ్లెట్ అన్నాడు. 2 ఆమ్లెట్ ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లనే చూసుకుంటారా ఫేస్ టు ఫేస్, ఎవరు ఎట్లా తింటున్నారు ఏంటి అనేది, ఎంత తింటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లాస్ట్ కొత్తిమీర వేసేస్తుంది అనమాట. ఇంకా అయిపోయింది, కొత్తలాడేస్తుంది. గోదావరి స్టైల్ మటన్ అంతేనా రీనా? సో అంతే అనమాట. ఫ్రోజన్ మటన్ ఇది, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఎంతైనా మన ఇండియాలో వండుకున్నంత ఉండదు కదా ఫ్రెష్గా. స్టూడెంట్స్ ఏదైనా మిస్ అవుతున్నారు అంటే ఫ్రెష్ మటన్ ఫ్రెష్ మీటే మిస్ అవుతున్నారు అనమాట. బాగుంటుంది. ఇండియాలో అయితే అప్పటికప్పుడే చికెన్ కట్ చేసి మటన్ కట్ చేసి ఇస్తారు మనకి. అదే ఇక్కడ ఇంకో అన్ని డీప్ ఫ్రోజన్ ఫుడ్డే అనమాట. ఖాళీగా ఉంటారా మీరు? ఏదో ఎరగొట్టేశారు ఏంటో. మీకంటే మీ ఓనర్ అన్ని ఇచ్చింది. వెళ్ళారా మీరు? గంటకానికి వెళ్ళిపోతారు ఇట్లా అందరూ. అన్ని కాదురా, నువ్వు లైఫ్ మీద ఫోకస్ పెట్టి ఫస్ట్ ఫోకస్ చేయండి. అలాగే చిట్టి పికిల్స్ కొనండి, బాగా చదువుకొని అలాగే చిట్టి పికిల్స్ కొనే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. చేయలేదు అలాగే చిట్టి పికిల్స్ మేము కొనలేము. మేము బిస్కెట్ లో ఏమైనా రిపేర్స్ ఉంటే వీళ్ళిద్దరు వస్తారు గైస్, ఓకేనా? కాంటాక్ట్ చేయండి, కింద నెంబర్ ఇస్తాను. 100 రూపాయలు ఇస్తే 50-50 షేర్ చేసుకుంటారు. ఏ రిపేర్ చేసినా 50-50 అన్నమాట, ఓకేనా? డిస్కౌంట్ 10 రూపాయలు. ఫైనల్లీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తలాడిపోతుంది గైస్, తినేయడమే ఉంది ఇంకా. పిల్లలు కుకింగ్ గైస్. యశ్వంత్ ఏం చేస్తున్నావు? లాస్ట్కి వచ్చి మా డాడీ కూడా ఇట్లనే, మా మమ్మీ కుక్ చేసేటప్పుడు లాస్ట్కి వచ్చి అట్లనే ఏదో ఒకటి వేసి నేను వేయడం వల్లే అది రుచి వచ్చింది అని అంటాడు. అట్లనే ఉంది ఇప్పుడు. వేయడం వల్ల అంత బాగుంటుంది. అబ్బా
మటన్ కూరలో మసాలా లేకపోతే నల్లి బొక్కలు అది మనం కూడా ఫిలిప్పీన్స్ లో ఆంటీ పెట్టింది కదా, అలా పెట్టేసుకుందామా? అక్కడ అనుకో మనల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్. నిజం ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు గైస్ ఫిలిప్పీన్స్ లో. డైలీ బ్లాగ్ తీయలేకపోయినా కానీ బాగుండేది. ఫిలిప్పీన్స్ లో ఏమేమి ఇచ్చేటోళ్ళు నెక్స్ట్ రోజు చెప్పు. చికెన్, వంకాయ, ఆ, చిక్కుడికాయ. ఫెస్టివల్ రోజు ఆంటీ ఏమేమి చేసేది? ఆంటీ పేరు ఏంటి? కుమార్ ఆంటీ అనుకో. ఆర్వి క్యాంటీన్. ఎట్లుంది కూరలో కొంచెం కారం తక్కువ. ఇలాంటి ఉడుచుకోండి అంటే Guys, that's all for this video. Thanks for watching my vlog. Please like, share and subscribe to my channel. So ఇంకా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలా మంది మర్చిపోతున్నారు, ఇంకా వీడియో పెట్టలేదా అనుకుంటున్నారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో దట్స్ ఆల్. బై బాయ్.